హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? లంచ్ చేసేసారా? నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సారీ ఫ్రెండ్స్, ఈ మధ్య అంతా వ్లాగ్స్ పెట్టలేదు. అయితే ఈరోజు నేను టమోటా నిల్వ పచ్చడి ఎలా చేశానో చిన్ని వీడియో పెట్టాను. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. టమోటాలు కొంచెం తక్కువ రేటుకి వచ్చాయని తెచ్చారు మా ఇంట్లో వాళ్ళు. అలాగే అవన్నీ కడిగి ఆరబెట్టేశాను. దాని తర్వాత ఆరిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పెట్టేశాను. మరుసటి రోజు ఎండలో పెట్టి 2-3 రోజులు ఎండనిచ్చాను ఫ్రెండ్స్. దాని తర్వాత అన్నీ కూడా చింతపండు నానేసాను. ఆ జ్యూస్లో చింతపండు నానేసాను. వీడియో లెంగ్తీ అవుతుందని కొంచెం తగ్గించేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి చింతపండు పేస్టు జ్యూస్లో నానింది కదా, అదంతా మిక్సీ పట్టాను. ఎండబెట్టిన టమోటా ముక్కలన్నీ అంటే జ్యూస్లో నుంచి తీసి 2-3 రోజులు ఎండబెట్టాను ఫ్రెండ్స్. ఆ ముక్కలన్నీ కూడా వాటి తర్వాత ఎండిన తర్వాత అవి మిక్సీ పట్టాను. అందులో చింతపండు పేస్ట్లో ఈ టమోటా పేస్ట్ కూడా వేసేసాను. 200 గ్రాముల మిరప్పొడి ఫ్రెండ్స్ ఇది. అది ఎక్కువ అవుతుందేమో అని 3 కిలోలు టమోటాలు, ఒక 1/4 కిలోకి చింతపండు వేశాను. 1/4 కిలోకి తక్కువే ఉంటుంది. అందులో మిరప్పొడి, మిక్సీ పట్టేసిన పేస్ట్లో టమోటా పేస్టు, చింతపండు పేస్టులో ఈ మిరప్పొడి, అదేలాగా ఆవపొడి అంటే ఆవాలు మిక్సీ పట్టిన పొడి ఫ్రెండ్స్. నేనైతే చేయలేక బయట నుంచి తెప్పించేశాను సూపర్ మార్కెట్లు అన్నీ కూడా. ఇవన్నీ కలిపేసుకోవాలి. పేస్ట్లో మొత్తం ఈ పొడులన్నీ కలిసిపోయే విధంగా చేసుకోవాలి. మా అమ్మ వాళ్ళైతే ఆయిల్ చల్లార్చి దాని తర్వాత ఆవు పొడి అవన్నీ పొడులేసి కలిపి దాని తర్వాత మళ్ళీ వేడి చేసేవాళ్ళు, అంటే పచ్చడిని ఉడికించేవాళ్ళు. నేను అలా చేయలేదు. ఇదిగోండి మెంతులు చూర్ణం, మెంతుల పొడి కూడా తెప్పించేసాను. అలాగే ఇంగువ, ఇవన్నీ కలిపి ఎండుమిర్చి కొన్ని తుంపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 2 వైపులా ఈజీగా అయిపోతుందని 2 పెనుముల్లో ఉడికిస్తున్నాను పచ్చడిని. ఆవాలు పొడి ఇవన్నీ ముందే కలిపేశాను కదా, కాబట్టి మెంతి పొడి ఇంగు పొడి రెండిట్లో వేస్తున్నాను. ఈ 2 బాండీల్లో సరిపడినంత ఉతారుగా వేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో పచ్చళ్ళు చేసుకోవడం అలవాటు అయిపోయింది నాకు. నా పెళ్ళైనప్పటి నుంచి ఇలాగా ప్రిపేర్ చేయడం నాకు నేనే నేర్చుకున్నాను. అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటే చిన్నప్పుడు చూసేదాన్ని. దాని తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకా నా వంతు నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉండేదాన్ని. ఇదిగోండి కరివేపాకు కొద్దిగా వేశాను. మెంతులు, జీలకర్ర, ఆవాలన్నీ కలిపి ఒక డబ్బాలో కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవన్నీ 2 పెనుముల్లోకి వేశాను. అవన్నీ ఉడికించుకొని సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే హైలో పెట్టామనుకోండి ఫ్రెండ్స్, అది మాడిపోతుంది పచ్చడి. టేస్ట్ మాడు వాసన వచ్చేస్తుంది కదా పచ్చడి. అందుకని రెండింటినీ కూడా సిమ్లో పెట్టే 2 పెనుముల్ని కూడా సిమ్లో పెట్టే ఉడికించాను. దగ్గర 3/4 గంట పైన ఉడికింది ఫ్రెండ్స్. కొంచెం ఉడకలేదనుకోండి, తడి ఏదన్నా ఉంటే కూడా బూజు పట్టేస్తుంది. సిమ్లోనే అప్పుడప్పుడు కదుపుతూ అలా ఉడికించుకున్నామనుకోండి, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. సంవత్సరం రోజులే కాదు, 2 ఏళ్ళైనా పచ్చడి చెడిపోదు ఫ్రెండ్స్. నేను చేసే మెథడ్ ఇలాగే చేస్తాను. కాకపోతే ఒక్కొక్కసారి ఉప్పు తగ్గిందనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని బాండీలోనే పచ్చడి ఉంచేసి 2 రోజులు ఒక స్పూను, అర స్పూన్ అలాగ టేస్ట్ చూసి ఉప్పు కారం తక్కువైందేమో అని మళ్ళీ కలిపి వేస్తూ ఉంటాను. ఈసారి అయితే అన్నీ సమపాళ్ళల్లో సెట్ అయిపోయాయి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా వచ్చింది పచ్చడి. మసాలాలన్నీ కలిపినప్పుడు కొంచెం జ్యూసీగా ఉంటుంది. ఇలాగ ఉడికించామనుకోండి, గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి. సిమ్లోనే ఉడుకుతుంది కదా, చూడండి ఎలా ఉడుకుతుందో పచ్చడి ఇటుపక్క పెనంలో. అలాగ ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం జ్యూసీగా ఉన్నది పోయి కొంచెం గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి పచ్చడి ఇలా తయారైంది. కొద్దిగా వేడన్నంలోకి పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఇంకే కూరలు వద్దనిపించేంత టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ పచ్చడి. మీలో ఎవరికైనా సరే ఈ పచ్చడి మెథడ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక్క లైక్